రియల్ ఎస్టేట్ రంగంలో కమర్షియల్ ఫ్లాట్ల మీద బాగుందా సార్? లేకపోతే అగ్రికల్చర్ భూముల మీద బాగుంటుందా ఇన్వెస్ట్‌మెంట్? మీరు మళ్ళీ అదే రియల్ ఎస్టేట్ ఎక్కడ పెట్టినా బాగుంటుందమ్మా. ఇట్స్ ఆల్ కమర్షియల్ అనేసరికి మీకు బట్ చూసుకొని మంచి ప్లేసెస్. అంటే మీకు 2, 3 అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ చెప్తే మీకు అర్థమవుతుంది. కమర్షియల్ ఏంటంటే బిగ్ సైజ్ టికెట్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు రోడ్డు మీద వెళ్తున్నారు బంజారా హిల్స్ కానీ, జూబ్లీ హిల్స్ కానీ, బిల్డింగ్లు ఎంత పెద్దగా ఉంటాయి చూసారుగా. అవును. ఒక్కొక్క బిల్డింగ్ హైలీ ఒక డెవలప్డ్ ఫ్లోర్‌లే అండ్ 10,000 స్క్వేర్ ఫీట్, 5,000, 6,000 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. ఒక స్క్వేర్ ఫీట్ 25, 30, 40,000 ఉంటుంది. ఇప్పుడు 10,000 పెట్టి అడుగు 30,000 పెట్టి కొనండి, ఎన్ని కోట్లు కావాలి? 30 కోట్లు కావాలి. పోనీ సగం ఫ్లోర్ తీసుకున్నా 15, 20 కోట్లు. ఎంతమంది దగ్గర 15 కోట్లు ఉన్నదని బిగ్ క్వశ్చన్ మార్క్. సో డెఫినెట్గా కమర్షియల్లో రిటర్న్స్, రెసిడెన్షియల్లో మీరు చూసుకుంటే ₹1,00,00,000 పెట్టి ఒక ఫ్లాట్ కొనుక్కున్నారు అనుకోండి, దాన్ని అద్దెకిస్తే ఎంత వస్తుంది అనుకుంటున్నారు మీరు? 20, 25,000 వస్తుంది ₹1,00,00,000. అంటే ఎంత పర్సెంటేజ్? 12 ఇంటూ 25,000, 3,00,000. ₹1,00,00,000 పెడితే 3% వస్తుంది, 2.5 to 3%. అదే మీరు కమర్షియల్లో పెట్టుకుంటే 5 to 6% మినిమం వస్తుంది. ఎందుకంటే రెంటల్ వాల్యూస్ ఎక్కువ. మా ఇంటి దగ్గర బంజారా హిల్స్ ఉంది, ఒక స్క్వేర్ ఫీట్ ఏరియా ₹250, 3,000. అంటే 12 ఇంచెస్ బై 12 ఇంచెస్, 1 feet బై 1 feet, ₹300, ₹350, ₹250 రెంట్. రెసిడెన్షియల్లో 10, 20, 30 కంటే ఎక్కువ రాదు. సో రెసిడెన్షియల్లో ఆల్వేస్ మీరు అగ్రికల్చర్ అడిగారు కాబట్టి అగ్రికల్చర్లో ల్యాండ్స్ బాగుంటాయి, ఎందుకంటే తక్కువ రేట్లో ఉంటాయి. ఇప్పుడు ఈ వ్యవస్థలో ఏం చేస్తారంటే గవర్నమెంట్ వాల్యూస్ చాలా తక్కువ ఉంటాయి. ₹1,00,00,000 ల్యాండ్ మార్కెట్ వాల్యూ అయితే 5 లక్షలు, 10 లక్షలు ఉంటుంది గవర్నమెంట్ వాల్యూ. సో అగ్రికల్చర్ పర్సెప్షన్ వేరు. మీరు తీసుకొని పండించుకునే స్తోమత ఎవరికి ఉంది? ఇప్పుడు సిటీలో అసలు ఆడు వరి పంట అంటే ఏంటో తెలియదు, పప్పులు ఎట్లా ఉంటే తెలియదు, మొక్కజొన్న ఎట్లా ఉంటే తెలియదు, పువ్వులు ఎలా ఉంటాయి అంటే ఎప్పుడు చూడలేదు కదా మన పిల్లలు. మేము చిన్నప్పుడు అన్ని చూసాం, పొలంలోకి వెళ్ళే ఒక ఐడియా ఉంది. నాకు కూడా అది ఎక్స్పర్ట్ కాదు, బట్ బేస్ ఐడియా ఉంది. ఇప్పుడున్న పిల్లలకి ఆ ఐడియాస్ కూడా లేవు. అసలు వరి అంటే ఏమిటో తెలియదు వాళ్ళకి. ఇప్పుడు మనం తీసుకెళ్ళాం కదా, అంతా ఏసీ రూములు, ఏసీ బస్సులు, ఏసీ సినిమాలు, ఏసీ ట్రైన్లు, అంతే కదా. రైట్. సో చివరిగా సార్, సో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్లో పెరగాలంటే ఏం చేయాలి? ఇలాంటి టిప్స్ ఒక 2, 3 మా కోసం. అంటే హైదరాబాద్ ఇప్పుడు మీరు చూసుకుంటే చాలా వ్యాలిడ్ క్వశ్చన్స్ అవుతుంది. ఎందుకంటే చాలా టఫ్ క్వశ్చన్ కూడా ఇది, గవర్నమెంట్కి రిలేటెడ్. బట్ నాకు తెలిసిన ఒపీనియన్ షేర్ చేసుకుంటాను. హైదరాబాద్లో పెరగాలంటే ఇప్పటి వరకు మీరు చూసిన హైదరాబాద్ వేరు, ఇటుపై చూడబోయే హైదరాబాద్ వేరు. ఎందుకంటే ఈ స్టేజ్ ఈ హైదరాబాద్ రావడానికి 60 నుండి 70 సంవత్సరాలు పట్టింది మనకి. ప్రతి సీఎం నందమూరి తారక రామారావు గారు, అంతమంది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, సో రాజశేఖర్ రెడ్డి, మొత్తం బెల్ట్ అంతా కూడా అందరూ కూడా రియల్ ఎస్టేట్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు, పెంచుతూ పోయారు. ఇవాళ ఒక్కరోజు ఇచ్చిన పెరుగుదల కాదు, కేసీఆర్ రాకముందు కూడా రేట్లు పెరుగుతున్నాయి. బట్ కేసీఆర్ గారు హైలైట్ చేసుకున్నారు, ఆయన ఒక స్టాంప్ ముద్ర వేసుకున్నాడు కోకాపేట నియోపాలిస్ మీద. సో ఓవరాల్గా చూసుకుంటే గవర్నమెంట్ హ్యాస్ టు హ్యావ్ ఎ విజన్, ఒక మైల్ స్టోన్ ఉండాలండి. ఎప్పుడైనా నేను చెప్తాను, మన దగ్గర రియల్ ట్రాన్సాక్షన్లో డివిజన్ కాల్డ్ ట్రైనింగ్ సెషన్, ఇన్వెస్టర్ సెషన్. ఇన్వెస్ట్మెంట్లో ఏం చెప్తామంటే మెయిన్ నేను ఫోకస్ చేసేది ఇన్వెస్ట్మెంట్ ఎవరికైనా సజెస్ట్ చేసేట్టు సేఫ్టీ, సెక్యూరిటీ, అప్రిషియేషన్. ఇది ఇన్వెస్టర్కి ఇంపార్టెంట్. ట్రైనింగ్ ఒక ఏజెంట్కి ఏమి ఉండాలంటే నాలెడ్జ్ ఉండాలి వాళ్ళకి, ఎక్కడ ఏం జరుగుతుంది డెవలప్మెంట్. అట్లనే రోల్ క్లారిటీ, గోల్ క్లారిటీ ఉండాలని చెప్తుంది. ప్రతి మనిషికి కెరియర్లో ఒక రోల్ క్లారిటీ ఉండాలి, ఒక గోల్, అంటే మన బాధ్యత ఏంటి, మనం ఏం చేయాలి అనేది. సో ఇక్కడ గవర్నమెంట్ వచ్చే వరకు ఏమవుతుందంటే వాళ్ళు ఒక లాంగ్ టర్మ్ ప్లాన్లో, ఇప్పుడు నెక్స్ట్ 5 years రేవంత్ రెడ్డి గారు ఉంటారు అనుకోండి మోస్ట్లీ. సో ఇప్పుడు వరకు చేసింది బాగా జరుగుతుంది, కానీ ఇటుపైన చేయాల్సింది ఇంకా అతి వేగంగా చేయాలి, మంచి లేటెస్ట్ టెక్నాలజీ తీసుకోవాలి. ఇప్పుడు మీరు చూసుకుంటే ఒక విషయం నెగిటివ్ పాయింట్ అనిపించేది అంటే బంజారా హిల్స్ కూడా అంత కాస్ట్ చేయరు, 3-4 లక్షల గజం. వర్షాలు పడితే మోరీలు నిండిపోతాయి, కార్లు సగం ములుగుతాయి. స్టిల్ ఇన్ దిస్ ఏరియా ఆల్సో సార్, అమీర్పేట్ లైక్ శ్రీనగర్ కాలనీ ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి వాతావరణం అంతా. సో అది అటువంటి ఇబ్బంది లేకుండా నెక్స్ట్ ఇప్పుడు ఏదైతే సిటీ ప్లాన్ చేస్తున్నారో, మేబీ అటు ఫార్మసీ శ్రీశైలం కానీ లేదా ఏ హైవేనా, వాళ్ళు తీసుకున్న గవర్నమెంట్ అది. ఇప్పుడు ఒకప్పుడు 50 సంవత్సరాల ముందు మనకు టెక్నాలజీ లేదు, ఇప్పుడు టెక్నాలజీ అవైలబుల్ ఉంది, ఆర్కిటెక్చర్ ఉంది, ల్యాండ్స్కేపింగ్ ఉంది. సో మెయిన్గా ఈ డ్రైనేజ్ సిస్టమ్, పవర్ సిస్టమ్, ఇప్పుడు కూడా పవర్ పోతూనే ఉంది మధ్య మధ్య. నిన్న కూడా వర్షం పడగానే పవర్. పబ్లిక్ కంఫర్ట్ ఉండాలి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పర్ఫెక్ట్గా డిజైన్ చేసుకోవాలి గవర్నమెంట్, నెంబర్ 1 పాయింట్. అట్లానే యూజర్ ఫ్రెండ్లీ అంటే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల గవర్నమెంట్కి ఏదైతే పెడుతుందో కస్టమర్కి బెనిఫిట్ ఉండాలి. అంటే బెనిఫిట్ అంటే యూజర్ ఫ్రెండ్లీ ఉండాలి, కాంప్లికేటెడ్ ఉండకూడదు. ఇప్పుడు ఒకసారి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఇటు వెళ్ళాలి, గూగుల్ కూడా ఒకసారి తప్పు ఇటు వెళ్తే సర్కిల్ పెడితే తెలియదు.
చాలామంది ఇబ్బంది పడుతున్నారు, ఎస్పెషల్లీ ఓఆర్ఆర్ సర్కిల్ దగ్గర. మూడో పాయింట్ అంటే ఈ రోడ్స్ అనేది చాలా బాగా చేస్తున్నారు, స్టేట్ బార్డర్ వరకు ఎక్స్టెండ్ కావాలి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ పెరగాలనుకున్నా డెఫినెట్గా అది ఉండాలి. ఒకటి డ్రైనేజ్ సిస్టమ్ చెప్తున్నాను, టెక్నాలజీ చెప్తున్నాను, అండ్ టైం ఫ్యాక్టర్ వెరీ ఇంపార్టెంట్, అండ్ క్వాలిటీ కన్స్ట్రక్షన్. ఇంకా కొన్ని ప్లేసుల్లో ఇప్పుడు ఫ్లైఓవర్స్ అవసరం ఉంది నా ప్రకారం. సిటీలో కూడా ట్రాఫిక్ జామ్ చాలా, ఒకప్పుడు పంజగుట్టలో విపరీతంగా ఉండేది, ఫ్లైఓవర్ పెట్టాక అట్లనే సెకండ్ హార్ట్ ప్యాట్నీ దగ్గర ఒక వెళ్ళాలంటే ఏడుపు వచ్చేది. చాలా ప్లేస్ కవర్ చేశారు, బట్ ఇంకా కవర్ చేయాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. వేరెవర్ అంటే హైవేస్ కానీ, లేదా బ్రిడ్జెస్ కానీ, ఫ్లైఓవర్స్ కానీ, ఇవన్నీ కూడా ఎక్స్టెండ్ చేసుకొని మంచి డ్రైనేజ్ సిస్టమ్ పెట్టుకొని, ఎందుకంటే టెంపరేచర్ వైజ్ బాగుంది, కలామిటీ బాగుంది, ఫుడ్ కల్చర్ బాగుంది. సో కొన్ని లేటెస్ట్ టెక్నాలజీ వాడి లేటెస్ట్ అండ్ ఈకో ఫ్రెండ్లీ అండ్ మీరు ఇప్పుడు మూసీ నదిని డెవలప్ చేస్తూ ఉంటారు, అది టూరిజం పాయింట్ చేయడం, ఇది గుడ్ సైన్. అండ్ మూసీ నదికి వెళ్తే వాసన వస్తుంది, అది ప్యూరిఫై చేసేస్తుంటే చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటివన్నీ చేసుకుంటే డెఫినెట్గా ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ అన్ అడ్వాంటేజ్. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.